ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ భేటీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ హైకమాండ్ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ 3 రోజులుగా అక్కడే ఉన్నారు. ఇవాళ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాల గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న పరిణామం నేడు వాస్తవ రూపం దాల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. గత 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుకు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించారు. దీనిపై నేడు టీడీపీ సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. పొత్తు ప్రకారం 3 పార్టీలు ఓ కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాయని వివరించారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాయని కనకమెడల చెప్పారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం పి గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో నేడు నిర్వహించనున్న సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న సందర్భంగా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారులు తీసుకుంటున్న బందోబస్తు గురించి ఎస్పీ వివరించారు. సిద్ధం సభకు మొత్తం 10 లక్షలకు పైగా సభకు హాజరవుతున్నారని, సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ చేసేందుకు సభా నిర్వహణకు మొత్తంగా 338 ఎకరాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు. నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నందమూరి వసుంధరాదేవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ వివేక కూతురు వైఎస్ సునీత కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన తల్లి సౌభాగ్యం అనే ఎన్నికల్లో పోటీ చేయించాలని సునీతారెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తుంది. కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించేందుకు సునీత వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై జగన్ రౌడీలు దాడికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బాబాయి బాత్రూమ్ మర్డర్ కేసు మిస్టరీ విడుతుందనే బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని జగన్ తెలుసుకోవాలన్నారు. వివేక హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజావలీపై వైసీపీ రౌడీలు దాడి దుర్మార్గమని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం గుండెపూడి గ్రామంలో పురాతన రాతి నంది విగ్రహం లభ్యమైంది. స్థానిక మేజర్ డ్రైన్ సమీపంలో ఆంజనేయ విగ్రహ ఏర్పాటుకు తవ్వకాలు జరుపుతుండగా నంది విగ్రహం బయటపడింది. మహాశివరాత్రి పర్వదినం రోజున నందీశ్వర ప్రతిమ బయటపడటంతో భక్తులు భక్తి పరవశంతో మునిగి తేలారు. విగ్రహాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆ ప్రదేశం జనసంద్రోహంతో పండుగ వాతావరణంతో నెలకొంది. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడిన యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి నిత్యార్థిక కళ్యాణంలో దాదాపు 100 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కలరారా తెరపించారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కర్నూలు జిల్లాలోని పులికొండ ఆంజనేయ స్వామి పల్లకి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాములకు రామ భక్తులు కోరికలు వరాలు జల్లే పులికొండ ఆంజనేయ స్వామికి భక్తులు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక రేపు సాయంత్రం పులికొండ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి గ్రామంలోకి పల్లకి మహోత్సవం నిర్వహిస్తారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు అన్నదానం, త్రాగునీటి వసతి ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం నందివలస వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా అరకులోయ లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో రాత్రి జాతర జరుగుతుంది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న 2 బైకులను దొమ్మగుడి సమీపంలో అరకులోయ నుంచి వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. 3 బైకులపై ఉన్న వారిలో 4 మృతి చెందారు. వీరిలో 5 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. మరో 5 అరకులోయ ప్రాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.